హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే షూట్ వీడియో అండి. నేను ఇంతకుముందు 2 టైమ్స్ కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. కాకపోతే డిలీట్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఒకసారి అప్లోడ్ చేసినప్పుడైతే కాపీరైట్ వచ్చింది. ఇలా కాపీరైట్ వచ్చిందని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అయితే వీడియోకి సాంగ్ ఉంది. అలా సాంగ్తో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని చెప్పి టెక్ ఛానల్స్ చెప్తే విన్నాను. అయితే డిలీట్ చేశాను. మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఈ ఛానల్కి అని చెప్పి డిలీట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇన్షార్ట్లో అయితే ఎడిట్ చేస్తాను. అలా ఎడిట్ చేసినప్పుడు సాంగ్ మొత్తం తీసేసి ఇన్షార్ట్లో అయితే మ్యూజిక్ యాడ్ చేశాను. అలా యాడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే నాకు మళ్ళీ కాపీరైట్ వచ్చింది. అరే ఇది ఇన్షార్ట్లో మ్యూజిక్ కదా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అదే మ్యూజిక్ని. అది యూట్యూబ్లో కూడా ఉంది. అందుకోసమని మళ్ళీ కాపీరైట్ వచ్చిందేమో అని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేశాను. ఇక ఈ వీడియో ఇక అలానే ఉంది. నేను అప్లోడ్ చేయలేదు. ఇక మళ్ళీ వ్యూస్ కూడా అంత పెద్దగా ఏం పోలేదు. కానీ నెక్స్ట్ ఎప్పుడైనా అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే అలానే పక్కన పెట్టేస్తాను వీడియోని. నాకు ఈరోజు గుర్తొచ్చింది అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టుంటే వీడియోస్కి అయితే మనము వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే వస్తుంది కదా, సాంగ్స్ పెట్టయితే అప్లోడ్ చేయొద్దట, కాపీరైట్ వస్తుంది. అది మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేప్పటికైతే ఛానల్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి టెక్ ఛానల్స్ వాళ్ళు కొందరు ఛానల్స్ అయితే చూశాను. ప్రాబ్లం అవుతుందని చెప్పి అయితే చెప్పారు. అందుకని నేను కూడా మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే సాంగ్స్ పెట్టకండి, నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చే, లేకపోతే మీరు ఒరిజినల్గా ఎలా ఉందో అలానే అప్లోడ్ చేసేయండి. ఇది మేము మా పెద్దోడిది ఫస్ట్ బర్త్డే షూట్ సిద్దిపేటలో చేయించాము. స్టార్టింగ్ కొద్దిగా ఇంటి దగ్గరే చేయించాము. ఇక మిగతాదంతా అయితే సిద్దిపేటలో చేయించాము. చాలా చాలా బాగా తీశాడండి అన్నయ్య. ఇంకా మా బాబు కూడా చక్కగా సపోర్ట్ చేస్తారు. అయితే కొందరు పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరు. మా బాబు అయితే మంచిగా చక్కగా ఆడుకొని మంచిగా సపోర్ట్ చేసిండు. అదే మాకు ప్లస్ పాయింట్ అయింది. ఒకే రోజులో షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇంకా నేను లైవ్కి వచ్చినప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మీ పేరేంటి, మీది ఎక్కడ నుండి లైవ్ చేస్తున్నారు, మీరేం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తాడు అని చెప్పేది చాలామంది అయితే క్వశ్చన్స్ చేస్తున్నారండి. అయితే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నా అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తానండి. మాది ఎక్కడ ఏంటి అనేది, మా హస్బెండ్ ఏం చేస్తాడు అనేది అన్నీ చెప్తాను. ఇది ఫైనల్ థీమ్ అండి షూట్లో. అయితే ఫైనల్గా ఎందుకు పెట్టించడం అంటే అంత బాబు పైన స్ప్రే కొడతాం, ఇంకా పార్టీ బాంబ్స్ ఇట్లా అవన్నీ అరేంజ్ చేసి ఉంటుంది. ఫేస్ ఖరాబ్ అవుతుంది అంత షూట్కి, మళ్ళీ మంచి రాదని చెప్పి అయితే ఫైనల్గా పెట్టించాం. చాలా బాగా సపోర్ట్ చేసిండు, మంచి అనిపించింది. అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.